ఓం అరుణాచల. వెల్కమ్ బ్యాక్ టు మన ద్వీపం వ్లాగ్స్. ఈరోజు మరొక మంచి మెమరబుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎవరు వీడియో చూస్తుంటే మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. అవునండి, నిజమే. బృందా సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్కి బృందా స్కూల్లో ఉన్నాము. బృందా ఇక్కడ మనకి హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి ఇన్ఛార్జ్ మేడంకి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. How they are working? Show. Okay. Lungs are very important to our body, right? Will you protect our lungs? Will you protect your lungs? బృందా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది సైన్స్ ఫేర్లో. సో ఐ వాజ్ సో హ్యాపీ చెప్పాలంటే. సో అక్కడ మిగతా వేరే పేరెంట్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఎంత చక్కగా తను ఓపిక్గా వాటిని లంగ్స్ని అలాగ బ్లో చేస్తూ ఎంత చక్కగా అంటేనా నిజంగా నవ్వు వచ్చింది నాకు. తను అంత ఇంట్రెస్ట్గా యాక్చువల్గా ఇది ఎగ్జిబిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ నాన్నను ఒక్కటే విసిగించుతుందనమాట. నాకు ప్రాజెక్ట్ చేసి నాన్న, నాకు ప్రాజెక్ట్ చేసి నాన్న అని. నిజంగా తను ఇలాగే స్టడీస్లో పైకి ఎదుగుతూ ఉండాలని ఆ అరుణాచలేశ్వరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా నా బుజ్జి తల్లికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చేసి తన్వి వాళ్ళ మదర్ అన్నమాట. సో తన్వి తన ఫ్రెండ్ అని ఎప్పుడు చెప్తుంటుంది. సో వాళ్ళ మదర్ అక్కడ రాగానే తనకు కూడా అంతే ఇంట్రెస్ట్గా తను ఓపిక్గా ఆల్మోస్ట్ 1:30 వరకు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంది అలాగ పాపం నిలబడి. ఇంకా చిన్నోడైతే ఇంకా అక్కడ అన్ని చిన్న చిన్న బొమ్మలు, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ ఉంటే అక్కడ ఆడుకుంటూ అలా ఉండిపోయాడు. ఇదండి ఈరోజు బృందా స్కూల్లో జరిగినటువంటి సైన్స్ ఫేర్. మరి మీకెలా అనిపిస్తుంది? బృందా చేసిండే హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ నిజంగా మీకు కూడా నచ్చి ఉంటే ఒక కామెంట్ రూపంలోనో ఒక చిన్న లైక్ రూపంలోనో నాకు తెలియచేయండి. డెఫినెట్గా నేను చూస్తాను. ఇది ఎంతమందికి నచ్చింది అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకు అంటే ఇక్కడ తను ఇప్పుడు మనం ఫెబ్లో ఉన్నాము. సో ఆల్మోస్ట్ ఈరోజు 1st. సో మార్చ్ 1st, ఫెబ్ కూడా కాదు. కాబట్టి తనది లాస్ట్ ప్రాజెక్ట్ ఇంకా 3rd క్లాస్లో. నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ సైన్స్ ఫేర్ ఉంటుంది, అది 4th క్లాస్లో. బట్ ఈ చిన్న చిన్న మెమరీస్ని తన జ్ఞాపకార్థంగా నా ఛానల్లో ఇది ఎంతవరకు ప్రొలాంగ్ అవుతుంది అనేది గాడ్ నోస్. బట్ అయితే తనకి నేను ఒక మెమరీగా ఇవ్వాలన్నది అయితే నా ఇంటెన్షను. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగ స్మైలింగ్తో నేను అడిగే చిన్న చిన్న క్వశ్చన్స్ తనకి ఆన్సర్ చేయాలన్న ఇంటెన్షన్తో ఇదేంటి మా మమ్మీ ఇన్ని క్వశ్చన్స్ వేస్తుంది అని అలా ముఖం పెట్టేసి నవ్వుతూ ఆ లంగ్స్ బ్లో చేయడం అయితే నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అది వాళ్ళ ఫాదర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒకటేమో బ్లో ఎక్కువ అవుతుంది, మీరు చూసారో లేదో నేను షార్ట్ వీడియోలో పెట్టాను. ఇంకొకటేమో తక్కువ బ్లో అవుతుంది అనమాట. ఇది ఎలా వస్తుంది ప్రాజెక్ట్ అని అనుకున్నాను. బట్ రెండు ఈక్వల్గానే బ్లో అవుతున్నాయి, మీరు చూసారో లేదో ఇందులో. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. డెఫినెట్లీ ఈ వీడియో తను పెద్దగా అయిన తర్వాత పదే పదే చూసుకోవాలి. తను ఇలాగా
చేశాను అని తన మెమరీగా తనకి గుర్తుంటుందో లేదో పెద్దగా అయిన తర్వాత, బట్ అయితే నా ఛానల్లో మాత్రం దాన్ని సేవ్ చేసి ఉంచుతాను. అంతే కదండి, మన పిల్లల జ్ఞాపకాలు అలాగా ఉంచడంలో తల్లిదండ్రులకి నాకైతే ఎక్స్పెషలీ చాలా ఇష్టం.